మన సార్‌ని ఇన్వైట్ చేద్దాము. ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చి మన వెస్టేజ్ కంపెనీలో అన్ని రకాల ప్రమోషన్‌లు తీసుకుంటున్న గౌతమ్ బాలయ్య గారి చేతుల మీదుగా సెల్ఫీ దిగిన ఏకైక వ్యక్తి. మరి మనకి ఈరోజు హెచ్‌టిఆర్ మోస్ట్ ఐఎంపీ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి హెల్తా? వెల్తా? అనేది ఇక మన ఆంధ్ర, తెలంగాణలో 2% ఉన్న అగ్రిని 28% తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మన గ్రేట్ సీతారామయ్య గారిని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా 1 ఆర్ 2 ఎవరైనా ఒకళ్ళు ఉంటే షేర్ చేసుకుంటారా? సార్ వెల్కమ్ టు సీతారామయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ అంబయ్య గారు. గుడ్ మార్నింగ్ అంబయ్య గారు. వెరీ ఎనర్జెటిక్ హోస్టింగ్, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్లైన్, గ్రేట్ మెంటర్, మై లైఫ్ కోచ్ శ్రీ రాజేష్ కల్పాల సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ టీమ్. గుడ్ మార్నింగ్ అందరికి కూడా. టుడే జూమ్ సెషన్ కి సాదర స్వాగతం అండి. ఎర్లీ మార్నింగే ఆన్ టైంలో కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఫాలోఅప్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే 1 ఆర్ 2 minutes ఫాస్ట్గా ఫాలోఅప్ చేయండి. 40 members మనం ఉంది. ఇంకా సాంబయ్య గారు గోపిని కూడా ఫాలోఅప్ చేయండి సార్. ఎవరిని మిస్ చేయొద్దండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను వెరీ ఇంపార్టెంట్ పెట్టి ఐఎంపీ అంటే ఇంపార్టెంట్ అని పెట్టింది కూడా అందుకనే. ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కళ్ళకి, నాకు, మీకు అందరికీ అవసరమే. అలాంటి సబ్జెక్ట్ మీరు ఈరోజు తీసుకోబోతున్నాం మనం. ఎవరైనా ఉన్నా కూడా యాడ్ చేయండి ఫాస్ట్గా. 1 ఆర్ 2 minutes నేను సబ్జెక్ట్లోకి వెళ్ళే లోపు మీరు మిస్డ్ కాల్స్ ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేస్తారని చెప్పేసి అని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పరిచయం కొంగర సీతారామయ్య. నేను గుంటూరు నుంచి మీతో ఈరోజు ఈ జూమ్ సెషన్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక రైతుగా మీకు అందరికీ పరిచయం. ప్రస్తుతం నేను యూసిడిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ సెషన్లోకి వెళ్ళే ముందు మనకి మొదటిగా నేనున్నాను మీకు, మీ ఆదాయానికి నేను హామీ, రాసి పెట్టుకోండి, అంత పకడ్బందీగా నేను గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పి మన వెన్ను తట్టి ప్రోత్సహించి మీ గోల్ని, మీ మనసులో ఉన్న గోల్ని, అంటే బ్రెయిన్లో ఉన్న గోల్ని హార్ట్లోకి తీసుకురండి. అక్కడ రాయండి మీ హార్ట్లో, అంటే మీ బుక్లో, మీ గోల్ బుక్కే మీ హార్ట్ అని మనకి ఒక నిర్దేశాన్ని, దిశానిర్దేశం చేసి 55 సార్లు 5 రోజులు రాపించినటువంటి రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్ సార్, మేము మీరిచ్చిన దానికి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది 100% నిజం సార్. ఇంకా మీ నుంచి మేము ఇంకా ఏం చేయాలో, ఏం తెలుసుకోవాలో, ఆచరించాలో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు సార్. ఇంకా సార్ యొక్క మాట తీసుకొని చక్కగా రాసి పోస్ట్ చేసి యుద్ధానికి సిద్ధమైనటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అండి. డైలీ వర్క్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ కూడా అందరికీ పేరు పేరున హార్టీ కంగ్రాచులేషన్స్. ప్రతి టీం నుంచి పోస్టులు పెట్టాలి, ఆచరించాలి, అనుసరించాలి. ఇలా చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి మనల్ని ఈ 24 డిసెంబర్ కల్లా గ్రాండ్ సక్సెస్ చూడాలి అని మనకి సర్వీస్ అండ్ సపోర్ట్ ఇస్తున్న, మనల్ని నడిపిస్తున్నటువంటి రాజేష్ సార్కి మరి మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మరి మీరు రెడీ అయ్యారా? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రిపేర్డ్ అయిపోయారా? మరి మీరందరూ? నేనైతే పూర్తిగా రెడీ అయిపోయాను. నా యొక్క గోలు నేను పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. నా యొక్క గోలు ఈ 24 డిసెంబర్కి 100+
హెల్దీ టీమ్ అండ్ 2 lakhs ఇన్కమ్, 1,00,000 పీవీ పైగా, పీవీ నాకు జీపీవీ ఉండాలి, 20 లక్షలకు పైగా కారుని నేను తీసుకోవాలి. ఇది నా గోల్. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు ఇంకా 2-3 నెలల ముందే కొట్టాలి అని చెప్పేసి రోజు రోజుకి నాలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. రోజు రోజుకి ప్రతి నిమిషం ఎప్పుడైతే నేను ఈ 25 రోజులు రాయటం మొదలు పెట్టానో అక్కడి నుంచి చాలా మార్పులు వచ్చినాయండి. అది చెప్పడానికి కూడా ఒక మాటలో చెప్పేది కాదు, చాలా మార్పులు వచ్చినాయి. కారణం ఏంటంటే మెంటర్ మాట తీసుకుంటే ఏం జరుగుతుంది, మనసుతో తీసుకుంటే నిజంగా చూద్దాంలే, చేద్దాంలే, నేను చేయొచ్చులే, చేసే టైం చాలా ఉంది, వినేవాళ్ళు చాలా ఉండారు అని కాకుండా సమయం యొక్క విలువ తెలుసుకొని, ఓకే నిన్నటి దాకా తెలుసుకోలేకపోయాం, తెలుసుకున్నాం, ఆచరణలో పెడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇలా అందరం మనసు విప్పి పనిలో నిమగ్నమయ్యి ముందుకు వెళ్ళి విజయం సాధించాలి అని అంటే మనం SMS లో ఉంటామని మనం మాట ఇచ్చాం. ఆ SMS లో ఉంటూ సిస్టమ్ని ఫాలో అవుతూ మరి వర్క్లో చేయాలి అని అంటే ఈరోజు ఈ టాపిక్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. HTR, హౌ టు రిక్రూట్, దాన్ని మరి ఎలా ఫాలో అవ్వాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీలో ఈ 2024 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి అని బలంగా నమ్మిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. 2024 డిసెంబర్లో నేను 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను అనే బలంగా తీసుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వావ్, సూపర్. ఇంకా బలంగా. వావ్, 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది, 26 మంది రాశారు, 29 మంది దాకా రాశారు. అంటే మిగతా వాళ్ళు మరి అటెన్షన్లో లేరా? మీకు 50,000 అవసరం లేదా? ఏం ఫ్రెండ్స్, 50,000 అవసరం లేదా? నెల ఆదాయం మీకు ఎవరికి 50,000 అవసరం లేదా? ఓకే ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. మరి నేను అడుగుతున్నాను మన మిత్రులందరినీ, ఈ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని, ప్లస్ కొంతమందికి సిస్టమ్ అంటే ఫోన్ ఆపరేషన్స్ కూడా తెలియకుండా ఉండొచ్చు. మరి మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ ని తయారు చేశారా? చేసిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు చాలా మోస్ట్ వాల్యుబుల్ అని చెప్పాను కదా, మీ కాంటాక్ట్ లిస్ట్ మీ దగ్గర సిద్ధంగా ఉంది అని చెప్పిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వావ్, సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే మీట్ చేసుకోండి. కొంచెం ఎవరు అన్మిట్ అయ్యారు? కోర్ పద్మ గారు. హ్యాండ్ రైజ్ చేసిన ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే మా యొక్క కాంటాక్ట్ లిస్ట్ రెడీగా ఉందని హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చక్కగా మీ గ్రూప్లో పెట్టండి. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ఒక్కసారి అందరూ హ్యాండ్స్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, చక్కగా రెస్పాండ్ అయ్యారు ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, మరి ఎందుకు ఈ కాంటాక్ట్ లిస్ట్?
ఎప్పుడు కూడా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేశారా అని ఎన్నోసార్లు మనం జూమ్లో కానీ ఓపెన్ మీటింగ్లో కానీ మన సార్ మనల్ని అడగటం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయకుండా విజయం సాధించాలి, మంచి ఎర్నర్గా మారాలి అని అనుకుంటే అది జరగదండి. ఇది స్వచ్ఛమైన నిజం. ఎందుకంటే మీ గోలు మీరు రీచ్ అవ్వాలంటే కాంటాక్ట్ లిస్ట్ కావాల్సిందే. మరి ఒక చిన్న ఫంక్షన్ చేస్తాం, ఒక పెద్ద ఫంక్షను, చిన్న ఫంక్షను, మంచి అయినా ఏదైనా సరే, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనసు పెట్టి వింటున్నారు కాబట్టి వినే వ్యక్తులు, డియర్ ఫ్రెండ్స్, మనం ఫంక్షన్ మన మనసులో అనుకోగానే ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఇన్విటేషన్స్ పంపించాలి, ఇందులో ముఖ్యులు ఎవరు, ముందు ముఖ్యమైన వాళ్ళ పేర్లు రాయాలి, తర్వాత ఇంకా ఆర్డర్లో రాసుకుంటా వస్తాం, ప్రయారిటీలు. ఇక తప్పదు పిలవాలి అనుకున్న వాళ్ళ దాకా రాసుకుంటా వస్తాం. ఇస్తారను అలా రాసుకొని పెన్ తోటి ఇన్విటేషన్ వెళ్ళిన వాళ్ళందరినీ మార్క్ చేసుకుంటూ క్రమం తప్పకుండా రేపు ఫంక్షన్ అంటే తెల్లారితే ఫంక్షన్ అనేదాకా కూడా ఆ లిస్ట్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం, ఎంతో ఎక్సైట్మెంట్గా. ఓకే, మరి అంత ఎక్సైట్మెంట్గా మనం ఒక ఫంక్షన్ చేస్తూ ఇన్విటేషన్ పంపిస్తున్నామంటే ఎందుకు చెప్పండి? సక్సెస్ చేయాలి, గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలి, 10 మందిలో నేను చాలా విలువగా నిలబడాలి, నా యొక్క సత్తాన్ని నేను చూపించుకోవాలి అని కదా. అంతే కదా మరి. చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, బయట మార్కెట్లో కానీ పలానోళ్ళు బాగా చేశాడు ఫంక్షను, మంచి ఇలా భోజనాలు పెట్టారు, డెకరేషన్ చేశారు, మంచి ఫంక్షన్, చాలా గెస్ట్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అని కొన్ని రోజులు, కొన్ని నెలలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పుకునే విధంగా చేస్తాం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విలువ, అంటే కాంటాక్ట్ లిస్ట్ యొక్క విలువ మనందరికి ఇంకొకసారి తెలియటం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకరోజు ఒక 24 గంటల్లో అయిపోయే ఫంక్షన్కి మరి అన్ని రోజులు ముందుగా మనం ప్రిపేర్ అయ్యి కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకొని చివరి నిమిషం వరకు ఎవరిని మర్చిపోయామా అని ఫాలోఅప్ చేసుకుంటాం కదా. మరి ఒక్కసారి మన జీవితాలని మార్చేటటువంటి వెస్టేజ్ నెట్వర్క్ బిజినెస్లో మనం ఉన్నప్పుడు, మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పం తీసుకున్నప్పుడు, ఒక చక్కటి గోల్ పెట్టుకున్నప్పుడు 24 గంటలకే అంత కష్టపడతామే, మరి జీవితం మొత్తం మన తర్వాత తరానికి కూడా ఒక బంగారు భవిష్యత్తును చూపిస్తున్నటువంటి ఈ బిజినెస్కి, ఇందులో సక్సెస్ అవటానికి మరి మీరెంత చేస్తున్నారు? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎంత చేస్తున్నాం? నేను కూడా ఏ విధంగా చేస్తున్నాం ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే నేను ఈ 2 నిమిషాలు కాంటాక్ట్ లిస్ట్ గురించి ఎంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత ఎందుకు ఉన్నాయి అనేది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. మరి అంత ఎక్సైట్మెంట్ తో కనుక మనం బిల్డ్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ ని, ఇక మన విజయాన్ని ఎవరైనా ఆపుతారండి? ఎవరు ఆపలేరు. కాబట్టి ఒక్కసారి మీ లిస్ట్ ని నేను చెప్తాను, ఈ సెషన్ అయిపోగానే ప్రిపేర్ చేయటానికి చేసిన వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు. ఇక చెయ్యాలి, నేను ఈ గోల్ సాధించాలి అనుకునే వాళ్ళు మనసు పెట్టండి. ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. HTR, హౌ టు రిక్రూట్. ఫస్ట్ ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్ లిస్ట్ గురించి తెలుసుకున్నాం కదా.
దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇందులో మనం లిస్టు తీసిన తర్వాత ఫిల్టర్ చేసుకోవటం అనేది ఇంకొక ముఖ్యమైన పాత్ర అన్నమాట. అన్నిటినీ రాస్తాం. ఇందాక నేను చెప్పాను కదా, అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు, ఇంకా పిలవాలి అనుకునే వాళ్ళు ఎవరు, లాస్ట్కి వచ్చేటప్పటికి కొంతమందిని యాడ్ చేసుకుంటా ఉంటాం. ఓకే, ఇట్లా కేటగిరీస్ గా, అంటే ఎక్కువ తక్కువలని కాదు, ఇంకెట్టి పరిస్థితులను మర్చిపోకూడదు అనే విధంగా మనం జరుగుతూ ఉంటది. ఓకే, అలాంటి లిస్ట్ బిల్డింగ్ చేసుకుంటే మనం మన బిజినెస్ కి కన్వర్ట్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ కాంటాక్ట్ లిస్ట్, ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్ లిస్ట్ బిల్డింగ్ రాసుకోండి ఫ్రెండ్స్. అందులో పార్ట్ ఏ, కస్టమర్ బేస్ గా మాత్రమే ఉండేవాళ్ళు ఉంటారండి. ఓకే, కస్టమర్ బేస్ గా మాత్రమే అంటే నేను ప్రోడక్ట్ వాడుకుంటానండి, అంటే నేను బయటకు వెళ్ళటం చెప్పటం ఇవన్నీ నాకు రావు అని మనం ఎంత చెప్పినా కానీ కొంచెం నేను ఇలానే ఉంటాను అనేవాళ్ళు ఎక్కువ మంది మనకు కనపడతా ఉంటారు. వాళ్ళు మనం ఒత్తిడి చేయకుండా, ఓకే అండి మీరు చక్కగా మా కంపెనీ ఇచ్చినటువంటి అవకాశాలని అన్ని అందిపుచ్చుకోవాలంటే మేము మీకు ఒక ఐడి ఇచ్చేస్తాం, ఐడి ద్వారా మీరు మంత్లీ పర్చేస్ చేసుకోండి, కనీసం మీకు మీ రిలేటివ్స్ కన్నా చెప్తా ఉండండి, అవకాశం వచ్చినప్పుడు చెప్తా ఉండండి, దానివల్ల మీకు ఏదో ఒక బెనిఫిట్ వస్తూ ఉంటది, కొంత మీరు ఆ విధంగా కూడా లాభాలను పొందవచ్చు అని మనకున్న అవగాహనలో మనకున్న స్టైల్లో మనం చెప్తాం. ఇది పార్ట్ ఏలో, 2 రకాల్లో. పార్ట్ బి, రెండో రకం, అంటే ముఖ్యంగా ప్లాన్ షో విని ప్లాన్ షోలో ఉన్నటువంటి కంపెనీ ఇచ్చేటటువంటి 9 రకాల ఆదాయాలు కావచ్చు, 9 రకాల ప్రమోషన్లు కావచ్చు, అంటే వాళ్ళ యొక్క డ్రీమ్స్లో ఉన్నటువంటి కార్లు కొనుక్కోవాలని కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవాలని కానీ, ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, నేను ఫ్లైట్లో ఇతర దేశాలు వెళ్ళాలి అని కొంతమంది కోరికలు ఉంటాయి. అలాంటి డ్రీమ్స్ ఉన్నవాళ్ళు, ప్లాన్ విని ఎగ్జైట్ అయిన వాళ్ళు ఈ సెకండ్లోకి వస్తారండి. మరి ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకొని మనం వాళ్ళని ఒక ఆర్డర్లో ఫాలో అప్ చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది? లిస్ట్ బిల్డ్ చేస్తే మాత్రమే జరుగుతుంది. మరి లిస్ట్ బిల్డ్ చేయకుండా మనం హాయిగా కాఫీ తాగి కూర్చొని ఇవాళ ఎవరిని కలవాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి అనుకుంటే పని అవుతుందా? ఆచరణ సాధ్యమేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆచరణ సాధ్యమేనా? ఏమీ చేయలేం. ఒక దిశానిర్దేశం లేకుండా ఏమీ చేయలేం. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అనేది మీ మైండ్కి చెప్పుకుంటేనే కదా మీరు బయటికి వెళ్ళగలిగేది, ఆ యొక్క గమ్యానికి వెళ్ళగలిగేది. అలాగే కాంటాక్ట్ లిస్ట్ ఉందనుకోండి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలిస్తే ఈజీగా అయిపోతుంది. అందుకని ఎట్టి పరిస్థితిలో కూడా ఫస్ట్ ప్రయారిటీ, మీ గోల్ ఎలా ప్రయారిటీలో ముందుకు తీసుకొచ్చారో, మనసు పెట్టి ఎలా ఈ 5 రోజులు ఫుల్ఫిల్ చేశామో, ఓకే, అలాగే రాసిన వాళ్ళు వెంటనే పోస్ట్ చేయండి. రాయాల్సిన వాళ్ళు ఈ రోజే, ఈ సెషన్ అయిపోగానే, నిజంగా మీరు ఈ 24ని మీ విజయానికి నాందిగా పెట్టుకున్న ఈ ఇయర్ని మీరు రీచ్ అవుతున్నారు కాబట్టి ఈ రోజే ఈ కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేసి మీరు గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతే, ఇంకా రెండో మాటలేదు సార్. ఆ లిస్ట్ వాళ్ళ మొబైల్ ఫోన్ లోనే ఉంటది కదా సార్? అవును సార్. మొబైల్ కాంటాక్ట్స్ ని అందరూ బుక్ లో రాయాలి. అవి ఉన్నాయి కదా అని అనుకోవద్దు, అందరూ బుక్స్ లో రాయండి. మొబైల్ కాంటాక్ట్స్ రాసి 2 లిస్టులుగా తయారు చేసుకోండి. ఇది అందరూ ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రెండ్స్. సార్ చెప్పిన మాట అందరం. లిస్ట్ ఏ, కస్టమర్ అవ్వటానికి అవకాశం ఉన్నవాళ్ళు. లిస్ట్ బి, డిస్ట్రిబ్యూటర్ అవ్వటానికి అవకాశం, వీళ్ళకి నీడ్ ఉంది, డ్రీమ్ ఉంది అని మీకు ఐడియా ఉంటది. అలా డివైడ్ చేయండి. దాన్ని కూడా ఫ్రెండ్స్ గుర్తు చేసుకోండి. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్, అందరు పేర్లు, రిలేటివ్స్, అందరు రిలేటివ్స్, నైబర్స్. మీరు ఇల్లు మారారు, 4-5 ఇళ్ళు, అప్పుడున్న వాళ్ళు ఎవరు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు, అలా అందరినీ గుర్తు చేసుకోండి. మీ కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్,
ఓకే, అలా మీ పిల్లల స్కూల్ టీచర్స్, మీ పిల్లల కాలేజ్ లెక్చరర్స్, మీరు వెళ్ళే డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్, మామూలు డాక్టర్స్, ఇట్లా అందరి కాంటాక్ట్స్ మీరు గుర్తు చేసుకుని రాసుకోండి. మీ కాంటాక్ట్ లో ఉంటే సరే మీ ఫోన్ లో, లేదంటే గుర్తు చేసుకునైనా రాసుకోండి. 2 లిస్టులు ఉండాలి, లిస్ట్ ఏ, లిస్ట్ బి. అది సార్ చెప్పింది. ప్రతి ఒక్కరు రాసి, ఇప్పుడు మనం ఎలా గోల్ రాసామో, పోస్ట్ చేసామో, సేమ్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు నా కాంటాక్ట్ లిస్ట్ అని పోస్ట్ చేయాలి. ఎందుకంటే మనం గోల్ రాస్తే అది ఒక స్టెప్, 7 స్టెప్ చేయాలి మనం. మీరు సక్సెస్ చేయటం మా బాధ్యత లీడర్స్ గా, కాబట్టి ఆచరిద్దాం ఫ్రెండ్స్. సార్ కి నేను ఈ మాట ఒక్కటి సపోర్టింగ్ వర్డ్ ఇచ్చాను, అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడ అంటే ఒక చిన్న, ఇప్పుడు సార్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఆ ఒక్క మాటలోనే చూడండి, మన ఫోన్లో ఉన్నాయి కదా, మన ఫోన్ మన జేబులోనే, మన చేతిలోనే, ఎనీ టైం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అని ప్రతి ఒక్కళ్ళం కూడా అశ్రద్ధ చేస్తాం. ఆ, అశ్రద్ధ అంటే అనుకుంటా ఉంటాం, దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ ఫోన్లో ఉండి వాటిని ప్రతి నిమిషం మనకు గుర్తొచ్చినప్పుడు తీయాలి అంటే మర్చిపోతూ ఉంటాం. కానీ ఫాలో అప్ చేసుకోవడానికి మనం ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుంటే, ఎవరిని కలిసాం, ఎవరిని కలవబోతున్నాం, ఆ వ్యక్తి యొక్క పూర్వపరాలన్నీ కూడా మనకి బ్రెయిన్లో వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి లిస్ట్ని మనం ఎప్పుడైతే పేపర్ మీదకి మార్చుకొని మనం ఫిల్టర్ చేసుకుంటామో, ఏ బి అనే 2 భాగాలుగా ఫిల్టర్ చేసుకొని మనం ఫాలో అప్ చేసుకుంటాం, చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అందరం కూడా ఈరోజు మళ్ళీ మనకి సెకండ్ టాస్క్ వచ్చేసింది. ఎప్పుడా ఏం చేయాలని రెడీగా ఉన్నాం కదా, మళ్ళీ సెకండ్ టాస్క్ వచ్చింది. సెకండ్ టాస్క్ లో భాగంగా ఈ రోజున మనం అందరం కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది, కాంటాక్ట్ లిస్ట్ బిల్డింగ్ అనేది మనం తెలుసుకున్నాం. రెండోది కాంటాక్ట్ అండ్ మీట్ కలవటం అండి. మరి ఆ లిస్టు ఇప్పుడు 2 భాగాలుగా మనం చేసుకున్నాం కదా, డివైడ్ చేసుకొని రాసుకున్నాం. ఏ విభాగానికి ఎవరు చెందుతారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది మనకు తెలిసిన విధంగా రాసుకున్నాం. మరి రాసుకున్న వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటానికి ఒకసారి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం కదా. అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకుంటాం? జనరల్ గా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక వాళ్ళు ఫోన్ ఎత్తినాక ఫోన్ కొట్టేయటం. వాళ్ళు అంటే జనరల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది కూడా చాలా మోస్ట్ వాల్యుబుల్ పాయింట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, దానికి సంబంధించింది చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది కూడా. అంటే నేను అనుకుంటున్నాను మీరు కూడా ఆలోచిస్తారని నేను భావిస్తూ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, మీరు ఏదైనా వర్క్ లో ఉంటే, ఏదైనా ట్రావెల్లో ఉండే, డ్రైవింగ్ లో కావచ్చు, ఒకసారి కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయలేదు. ఒకసారి ప్రాక్టికల్ గా చెప్తున్నాను మీరండి, మీరు లిఫ్ట్ చేయలేదు. మీరు లిఫ్ట్ చేయకపోతే ఆ ఫ్రెండ్ మళ్ళీ అగైన్ 2, 3, 4 టైమ్స్ చేశాడు. అప్పుడు మీకు ఇరిటేషన్ వస్తుంది. ఒకవేళ ఆ ఫ్రెండ్ ఎంత వాల్యుబుల్ పాయింట్ చెప్పాలని మీకు ఫోన్ చేసినా, అతను ఎంత ముఖ్యమైన మనిషి అయినా కంపల్సరిగా పక్కకు నెట్టేస్తారు. మరి అలా కాకుండా చక్కగా ఒకసారి ఎవరైనా 90% లిఫ్ట్ చేయలేదంటే ఏదో పని మీద ఉన్నట్టు, తిరిగి కాల్ వచ్చేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, అలా వెయిట్ చేస్తూ మరి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళు సమాధానం చెప్పగానే, సార్ మిమ్మల్ని ఒకసారి, ఎలా అయితే ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, లేకపోతే రిలేటివ్, లేకపోతే కొంచెం మనకన్నా పెద్దవాళ్ళు, అక్కడ అవతల వ్యక్తి పరిస్థితిని బట్టి ఇలా మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను, నాకు ఒక 1 hour టైం కావాలి సార్, మీరు ఫ్రీ టైం ఇస్తే నేను ఒక చిన్న ఆపర్చునిటీ, ఒక పెద్ద కంపెనీలో నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది, అది మీతో షేర్ చేసుకోవడానికి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి, హెల్త్ వెల్త్కి సంబంధించిందండి, ఆరోగ్యము ఆదాయానికి సంబంధించింది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని మీరు స్వీట్ అండ్ కిస్ మెథడ్లో చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని నేను బిజినెస్ చేసేస్తున్నాను, నువ్వు కూడా చేయాలి, నీకు చెప్పాలి, నేను ఎప్పుడు రమ్మంటారు అని అంటే 2 విధాలుగా చెప్పొచ్చు. ప్రతి మాటని కూడా
రెండు విధాలుగా చెప్పొచ్చు. ఆ రెండో విధానంలో ఒక స్మూత్ గా హ్యాండిల్ చేసుకునే విధంగా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మరి ఒకసారి టైం ఇచ్చారు, మీరు ఆ టైంకి మళ్ళీ ఇదే మెథడ్లో చక్కగా కాంటాక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా రిపీటెడ్ ఫోర్స్బుల్ అనేది మన బిజినెస్ లో పనికిరాదు. ఎప్పుడు కూడా మన బిజినెస్ లోనే కాదు, ఎక్కడ కూడా ఫోర్స్ అనేది ఎక్కడ కూడా పనికిరాదు. అది మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాంటాక్ట్ లిస్ట్ ని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కలిసి మనం అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. ఓకే, ఇక థర్డ్ పాయింట్ అండి, షేర్ ద ప్రోడక్ట్, షో ద ప్లాన్. ఇప్పుడు మనం రెండు విధాలుగా డివైడ్ చేసుకున్నాం డియర్ ఫ్రెండ్స్ మన లిస్ట్ ని. ఓకే, మరి ఆ రెండు విధాలలో ఒకటేమో ప్రోడక్ట్ బేస్డ్ గా ఉండేవాళ్ళు, ఒకటేమో ఎగ్జైట్మెంట్ తోటి మన బిజినెస్ లోకి రావాలనుకునే వాళ్ళని. మరి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు కలిసాము, మరి వాళ్ళలో ఒక ప్రేరణ కలిగింది, ఎలా ఉంటాయో అని మనసులో అనుకుంటా ఉంటారు. మరి ఏమీ ప్రోడక్ట్ ఇవ్వకుండా మనం వచ్చేస్తే అతను ఐడి తీసుకోలేదు, బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు, స్టోర్కి వెళ్ళలేదు. మీరు అన్నీ బాగుంటాయి అని చెప్పారు, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారండి, నా దగ్గరకు వచ్చి నేను ఇలా ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాను, చక్కగా నేను సప్లిమెంట్స్ వాడుతున్నాను, నాకు బాగుంది, లేదంటే ఇదిగోండి ఈ జ్ఞాన టూత్ పేస్ట్ వాడుతున్నాను, లేకపోతే ఈ సోప్ వాడుతున్నాను, నాకు బాగుంది, ఇలాగ మా ఫ్రెండ్స్కి ఇలా ఇచ్చాను, ఇలా టెస్ట్ మోని ఇలా వండర్ఫుల్ గా చెప్పారు, చాలా బాగుందన్నారు అని చెప్పారు. కానీ అక్కడ లింక్ మిస్ అవుతుంది, కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఏదో ఒకటి సరే, నా దగ్గర ఇది ప్రస్తుతానికి ఇది అవైలబుల్ ఉందిలేండి బ్యాగ్ లో, ఒక్కసారి ఈ రోజు ఇది వాడి చూడండి, మీ యొక్క రిజల్ట్ నాకు కాల్ చేసి చెప్పండి సార్, ఎలా ఉందో మీ అనుభూతి ఎలా ఉందో ఒకసారి కాల్ చేసి చెప్పండి అని చెప్పాలి. మన మెయిన్ పాయింట్ మనకి రోజు మనం తెలుసుకునే దానిలో యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అందులో భాగంగా మనం కంపల్సరిగా ప్రోడక్ట్ షేర్ చేయాలి, కంపల్సరిగా షేర్ చేయాలి. ఇప్పుడు మనం ప్రోడక్ట్ షేర్ చేయకుండా మాత్రం మనం ఆ శ్రద్ధ వహిస్తే ఆ ప్రోడక్ట్ షేర్ చేసే విషయంలో మనం అక్కడ ఆ వ్యక్తిని మనం క్లోజింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. చాలా సింపుల్ మెథడ్ లో షేర్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే షో ద ప్లాన్. ప్లాన్ షోలో జీవితం మార్చుకునే అన్ని రకాల 9 రకాల ఆదాయాలు తీసుకునే విషయం కానివ్వండి, అలాగే 9 రకాల ప్రమోషన్లు తీసుకునే విషయం కానివ్వండి, రికగ్నైజేషన్స్ కానివ్వండి, ఏ డ్రీమ్ ఉంటే వాళ్ళకి ఏ డ్రీమ్ ఉంటే ఆ విధంగా హైలైట్ చేసి చక్కగా ఒక వైట్ పేపర్ మీద ఏ విధంగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడెక్కడ హైలైట్ చేయాలి అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ అయ్యి వాళ్ళకి ప్లాన్ చెప్పి వాళ్ళకి ఆ పేపర్ని మీరు కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి, మీరు మళ్ళీ కూడా ఒకసారి చూసుకోండి సార్, మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏమన్నా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి అని చెప్పేసి మనం ప్లాన్ షోని వాళ్ళకి వివరించాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అది ప్లాన్ షోని. తర్వాత 4వ పాయింట్ ఫాలోఅప్ చేసుకోవటం. ఇక్కడ మొదలవుతుందండి. నేనైతే అందరికి, నేను కానీ మీరు కానీ అసలు ఇది చాలా, అంటే ఇక్కడ దాకా తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ అందరం కూడా, మీరు నేను అందరం కూడా ఇక అయిపోయింది అనుకొని చేతులు ఎత్తేస్తాం. ఫాలో అప్ ఏంటి? ఫాలో అప్ కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేసాం, ఈ 2 విభాగాల్లో ఏదో ఒక విభాగంలో వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యారు, వెళ్ళి కలిసాం, ప్రోడక్ట్ షేర్ చేసాం, ఐడి ఇచ్చాం, వాడుకుంటున్నారు, 100 పీవీ చేశారు, 1 నెల చేశారు, ఇంకా అయిపోయింది. మర్చిపోతాం మనం. ఎక్కువ మంది చేసే పని ఇదే, ఎక్కువ మంది ఇదే పని చేస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీ దగ్గర ఉంది, నేను చెప్పనా?
చూసుకోండి, మన యాప్లో మనకి ఐడీలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది కనపడుతుంటారంటే కొన్ని వందల మంది, ఇంకా వేల మంది కనపడతా ఉంటారు. అందులో 10% ఇన్వాల్వ్ అయినా మీరు ఐపీఎల్ అయిపోయినట్టే, ₹1,00,000 కొట్టేసినట్టే. మరి ఎందుకు అక్కడ కౌంట్ పెరుగుతుంది కానీ ఇక్కడ కౌంట్ పెరగట్లేదు అని అంటే, ఫాలో అప్. మనం మిస్ అయ్యేది ఫాలో అప్ చేయటంలోనే. మరి 100 పీవీ చేయించాం, ఎప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ గా ఎప్పుడు కలవాలి, ప్లాన్ చెప్పాలి, ప్రొడక్ట్ షేర్ చేయాలి, అన్నీ చేసి ఇన్వాల్వ్ చేసి స్టోర్కి తీసుకెళ్ళి 100 పీవీ చేయించాం. ఇక మెట్లు దిగొచ్చినాక అతను మర్చిపోతాం మనం. వాళ్ళు కూడా అమ్మయ్య ఎలాగోలాగా తీసుకున్నారా బాబు, ఎట్లా కొట్లా తీసుకెళ్ళి ఇంటికాడ పడేసేస్తే మళ్ళీ సీతారామ మళ్ళీ మనకు ఫోన్ చేయడు, తర్వాత తిప్పల తర్వాత ఎలాగో పడతా ఉంటాం. ఇది రియల్ గా నేను ఫ్యాక్ట్ చూసింది చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఎలా ఉందనేది మీరు చూసుకోండి. ఎక్కువ మందికి నేను ఇలానే ఉంటది అని అనుకుంటున్నాను నేను. కానీ వాళ్ళకి ఒక 1 వీక్ తర్వాత 10 days తర్వాత కాల్ చేసి, సార్ ఎలా ఉన్నారు, డైరెక్ట్ గా సార్ సబ్బు వాడారా, సార్ పేస్ట్ వాడారా, ఆయిల్ వాడారా, బాగుందా, ఎలా ఉంది, ఏమన్నారు మేడం గారు, ఏమన్నారు పిల్లలు, మళ్ళీ ఎప్పుడు కొంటారు సార్, ఎప్పుడు వస్తారు, నేను ఎప్పుడు రాను అని అనకుండా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అని అనకుండా, సార్ బాగున్నారా, కొంచెం ఫ్రీగా ఉన్నారా, మీతో ఒక 2 minutes నేను మాట్లాడొచ్చా, మాట్లాడదామంటే ఓకే సార్, లేకపోతే నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ అని చెప్పి కనెక్ట్ అయ్యి, సార్ మొన్న చక్కగా మీరు వచ్చి ప్రోడక్ట్స్ తీసుకెళ్లారు కదా సార్, వాడటం మొదలు పెట్టారా సార్, ఏం వాడారు సార్, ఎలా ఉన్నాయి సార్, కొంచెం మీరు మీ ఫీలింగ్ షేర్ తెలుసుకుందామని నేను ఈ కాల్ చేశాను సార్ అని చెప్పేసానని చక్కగా వాళ్ళని పలకరించి ఫాలో అప్ చేసుకుంటే, అప్పుడు మనకి వాళ్ళు చక్కగా మనతో షేర్ చేసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఏదో వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ గురించో, మంచి జరిగిన దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. 100% అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళు వాడుకుంటే. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు మనం కొంచెం అంటే ముందే వెళ్ళి కొంతమంది ముందే వాళ్ళకి నెల బడ్జెట్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఉండి ఇది వాడకుండా ఉండొచ్చు. ఇలాంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది, ఆన్సర్ కూడా మనకు వస్తుంది. అలాంటి ఆన్సర్ వచ్చినప్పుడు ఓహో అలాగా సార్, ఓకే ఓకే, కానీ చాలా వాల్యుబుల్ సార్, చాలా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ సార్ మీరు తీసుకుంది, ఆషామాషి ప్రోడక్ట్స్ కాదండి అని చెప్పి వాడించాలి. కొంతమంది అసలు పట్టించుకోరు, వాళ్ళని పలకరించరు, వాడమని చెప్పరు. ఆ 100 పీవీ తోటే మన బిజినెస్ అయిపోయింది అనుకొని సంకలు ఎగరేస్తారు. అలా చేస్తే, అలా చేయబట్టే ఇక్కడ మనం ఎక్కువగా వినే మాటలు వెస్టేజా, మేము ఎప్పుడో విన్నాం, ఎప్పుడో తెచ్చాం, ఎప్పుడో పక్కన పెట్టాం అని ఎక్కువ మాటలు మనం వింటున్నాం. డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఎవరం కూడా మనకున్న అతి అమూల్యమైన కస్టమర్ని మనం పాడు చేసుకోకూడదండి. చక్కగా ఫాలో అప్ చేయాలి. చక్కగా ఫాలో అప్ చేసుకొని, ఇన్వాల్వ్ చేసుకొని, వాళ్ళకి అవసరమైన రీతిగా సర్వీస్ అండ్ సపోర్ట్ ఇస్తూ, నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆ కస్టమర్ బేస్ వాళ్ళు ఎక్కడ మీరు 10 మందికి 10 మందికి మీరు ప్రోడక్ట్ షేర్ చేసి 10 మందిని మీరు కస్టమర్లుగా పెట్టుకుంటే, ఆ 10 మందిలో ఒక లీడర్ ఎట్టి పరిస్థితుల్లో పుట్టుకొని వస్తాడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాసి పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో పుట్టుకొని వస్తాడు. వాళ్ళ ద్వారా ఒక లీడర్, ఒక ఐపీఎల్ 100% వస్తాడు. రాకుండా ఉండకపోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ 10 మందిని మీరు ఒక్కసారి 100 పీవీ ఇచ్చి వదిలేయకుండా కంటిన్యూగా వాళ్ళని సిఎన్సి ఆఫర్ గురించి చెప్పి, ఆదాయాల గురించి చెప్పి, అవసరమైనప్పుడు సర్వీస్ ఇస్తూ మీరు ఫాలోఅప్ లో ఉంటే, మీ యొక్క సర్వీస్ నచ్చి, సపోర్ట్ నచ్చి, ఏమో వాళ్ళే బిజినెస్ చేయొచ్చేమో, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వ్యక్తి, ఫైర్ ఉన్న వ్యక్తి, ఆకలి ఉన్న వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో. మనం చూసామా అండి? చూడలేదు.
కాబట్టి ఫాలో అప్ అనేది చాలా వాల్యుబుల్ అండి, చాలా వాల్యుబుల్. ఎంతమందిని కలిసి 100 పీవీలు చేసి మనం ఫాలో అప్ చేయకుండా వదిలేస్తే ఎక్కడ కొత్తగా కాంటాక్ట్ లిస్ట్ అయిపోయింది, ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది, ఫోన్ బ్యాటరీ ఛార్జ్ పెట్టాలి, ఎక్కడ ప్రతిసారి ఎలా చేస్తామండి? చేయలేం కదా. కాబట్టి ఒక్కసారి వచ్చిన వ్యక్తిని మీరు ఎంత ప్రేమతోటి, ఇంట్రెస్ట్ తోటి మీరు వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటే అది ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయండి? ఎప్పుడు సాధ్యమవుతాయి? మన దగ్గర లిస్ట్ ఉన్నప్పుడే. చక్కగా నోట్బుక్ లో ఆ లిస్ట్ ని రాసుకుంటే వాళ్ళకి ఆ కాంటాక్ట్ లిస్ట్ దగ్గరే మనకి ప్రింట్ అయిపోతా ఉంటది. ఆ నెంబర్ చూడగానే ఓహో మనం వీళ్ళకి చేసాం, ఇది చెయ్యాలి అని చెప్పేసి మన రెగ్యులర్ వర్క్ లో పాకెట్ బుక్ లో కూడా ఆ యొక్క పనిని మనం తిరిగి దీంట్లో రాసుకుని ఎవ్రీ డే ఫాలో అప్ చేసుకోవడానికి గనక ఆ విధంగా గనక మనం చేసుకుంటే మన బిజినెస్ లో మంచి ఫలితం వస్తుంది. మీకు కూడా ఉత్సాహం పెరుగుతుంది, నిరుత్సాహం ఉండదు, ఉత్సాహం పెరుగుతుంది. ఎక్కువ శాతం అండి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే పని మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం చేయాలనుకున్న పని మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ పని చేయాలని మనకు లేదంటే కూర్చున్న కాడి నుంచి లేవడానికి కూడా మన మనసు మనకు ఒప్పుకోదండి. ఇది నగ్న సత్యం. ఇప్పుడు మీకు అదే కాంటాక్ట్ లిస్ట్ ఉంది, రెగ్యులర్ గా పాకెట్ బుక్ లో 5-6 వర్క్స్ రాసి ఉన్నాయి, మీరు కూర్చుంటారండి? 100లో ఒక 10 మంది ఉంటారు కూర్చునేవాళ్ళు. మరి ఇంక వాళ్ళని మనం క్యాలిక్యులేషన్ లో తీసుకోకూడదు, అసలు మాట్లాడుకోకూడదు, నెగిటివ్ అనేది మాట్లాడుకోకూడదు. కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడను. మరి మీరు పాకెట్ డైరీలో చక్కగా మరి ఈ రోజున ఈ 10 మందిని నేను కలవాలి, ఈ ఇద్దరికి నేను ప్లాన్ చెప్పాలి, వీళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఈ రోజు నేను కరెంట్ బిల్ కట్టాలి, ఈ ఫీజు కట్టాలి అని చెప్పేసి మనం చక్కగా రాసుకుంటాం. కూర్చుంటామా? ఖాళీ టైం ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూర్చోం. కాబట్టి ఈ ఫాలో అప్, ఈ బుక్ రాసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్, ఏ పనైనా సరే. ఇక 5th పాయింట్ ఫ్రెండ్స్, డౌట్స్ హ్యాండిల్ చేయటం, క్లోజింగ్ చేసుకోవటం. ఇది మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ కదా. డౌట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మరి మీరు చక్కగా ప్లాన్ చెప్పినప్పుడు కానివ్వండి, వాళ్ళకి ప్రోడక్ట్ షేర్ చేసినప్పుడు కానీ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని మనకి వీలైనంత చక్కగా మనం వాళ్ళకి క్లియర్ చేయాలి. కొన్ని మనం చేయలేనప్పుడు మరి మన అప్లైన్ యొక్క సపోర్టు, యాక్టివ్ అప్లైన్ యొక్క సపోర్టు, మరి మన మెంటర్ యొక్క సపోర్టు తీసుకొని చెప్పటమా, లేకపోతే చక్కగా వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేసి, సార్ మీరు ఈ టెస్ట్ మోనీస్ వినాలన్నా, మీకు కొన్ని ఇంకా డౌట్స్ ఉంటే ఈ డౌట్స్ అన్ని క్లారిటీ అవ్వాలంటే మీటింగ్స్కి వచ్చినా మీకు క్లారిటీ అవుతాయండి అని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు మనం చెప్పగలిగితే మనం చెప్పాలి. మనం చెప్పలేము, మనం చేయలేము అని అనుకున్నప్పుడు నేను చెప్పలేను సార్ అని మనం చెప్పకూడదు. సార్ ఇది మీరు అడిగిన డౌట్ చాలా మంచి ప్రశ్న అండి, కొంచెం నాకు తెలుసు కానీ నాకన్నా బాగా తెలిసిన మా సీనియర్ ఉన్నారు, అతనితో మిమ్మల్ని మాట్లాడిస్తాను సార్, ఇంకా క్లారిటీ మీకు చక్కగా వస్తుంది అని మాత్రమే చెప్పాలి. అంతేకాని ఇది నాకు తెలియదండి, నేను మా సీనియర్ను ఎవరినో అడిగి చెప్తానంటే మీకు అక్కడ కనెక్షన్ కట్. ఎందుకంటే అవతల వ్యక్తికి ఏమైనా అభిప్రాయం వస్తే ఇతనికే తెలియకుండా నేనేం చేస్తానులే, నాకేం సర్వీస్ ఇస్తాడని చెప్పేసి అని మీ మీద అశ్రద్ధ పెరుగుతుంది. దయచేసి అలాగే ఎవ్వరూ చేసుకోవద్దు. హ్యాండ్లింగ్ అండి చక్కగా, ఏముంది దీంట్లో, మాటే కదా, మీ స్వీట్ వాయిసే కదా. ఓహో అలాగా సార్, ఇది ఇలాగ జరిగిందా, ఒక్కసారి నాకు కొంత నాలెడ్జ్ ఉంది సార్, కానీ మీకు ఇంకా బాగా ఉపయోగపడే, మీకు ఇంకా చక్కగా చెప్పే మా సీనియర్ ఉన్నారు సార్, ఒక్కసారి మీకు లైన్లోకి తీసుకుంటాను, అడుగుదామని చెప్పేసి అని అలా ప్రతిదీ కూడా ఏ డౌట్ వచ్చినా సరే వాళ్ళని మీరు స్కిప్ చేయకుండా సర్వీస్ ఇస్తే మీకు చక్కగా మన బిజినెస్ లోకి ఉపయోగపడుతుంది. ఇక అన్నిటికీ మించింది క్లోజింగ్ అండి. క్లోజింగ్, హోమ్ మీటింగ్స్ పెడతాం, ఎక్కువ ప్లాన్స్ చెప్తాం, కానీ క్లోజింగ్కి వచ్చేటప్పుడు జరగదు. ఎందుకని చెప్పండి.
ఎందుకనంటే ఈ పై పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి, మొత్తం కలిపి ఇక్కడికి వస్తాయి. ఇందులో ఏది మనం సరిగ్గా పాటించకపోయినా, చెప్పలేకపోయినా మన క్లోజింగ్ అనేది జరగదు. అవును కదండి, ఇది నిజం. హోమ్ మీటింగ్ పెట్టారు, ఒక 20 మంది 25 మంది అటెండ్ అయ్యారు. మరి వాళ్ళల్లో ప్రోడక్ట్కి ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్రోడక్ట్ తీసుకోవడానికి, ప్లాన్ విని బిజినెస్లో ఇన్వాల్వ్ అవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని ఆ గ్రహింపు శక్తి మనలో రావాలండి. ఎవరిని ఏ విధంగా క్లోజ్ చేసుకోవాలి అంటే, క్లోజింగ్ మీన్స్ మన బిజినెస్లోకి ఇన్వైట్ చేసుకొని ఐడి ఇచ్చి ఇన్వాల్వ్ చేసుకోవడం అనేదాన్ని మనం క్లోజింగ్ అంటాం కదా. అక్కడికి క్లోజ్ అవుతుంది. ఆ క్లోజింగ్ని ఈ 2 విభాగాల్లో ఏ విధంగా చేసుకోవాలి అని ఫస్ట్ గ్రహించాలి మనం. వీళ్ళు కస్టమర్ బేస్గా ఉండేవాళ్ళ, లేదంటే ప్లాన్ విని బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ. ఇప్పుడు కస్టమర్ బేస్గా ఉండే వాళ్ళకి మనం బోర్డు మీద 1 సారి 2 సార్లు 4 సార్లు లేదా పేపర్ మీద ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కుతుందా, మనసులోకి తీసుకుంటారా, తీసుకోరు. మరి అలాగే ఈ ఎక్సైట్మెంట్తో ఉన్నారు, చాలా ఫైర్గా ఉన్నారు, అలాంటి వాళ్ళని మరి ఇది సబ్బులు వాడుకోండి, పేస్టులు వాడుకోండి, మీకు చాలా బాగుంటుందని చెప్పగలుగుతామా? లేదండి. ఇటు దటు అటు ఇటు ఎక్కడ జరిగినా సరైన క్లోజింగ్ రాదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఎన్నోసార్లు మనం విన్న ఒక పదం ఉందండి, ఫామ్ మెథడ్. ఎక్కువ శాతం నేను మీరు అందరం కూడా ఒక ప్లాన్ చెప్పేటప్పుడు కానివ్వండి, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానివ్వండి, పెద్ద తప్పు జరిగేది ఏంటంటే, మనకున్న స్పీడ్ కావచ్చు, మనకున్న ఎక్సైట్మెంట్ కావచ్చు, త్వరగా క్లోజ్ చేసేయాలి, త్వరగా ఐడి ఇచ్చేసేయాలి, త్వరగా బిల్ పెట్టి ఇచ్చేసేయాలి అనే తొందరలో, అంటే ఆనందం కావచ్చు, తొందర కావచ్చు, ఏదైనా అనుకోండి, అనే తొందరలో వాళ్ళకి మనమే చెప్పేస్తూ ఉంటాం మొత్తం. మా సార్ మాకు టెస్ట్ మనీ వాళ్ళది అలా ఉందండి, వీళ్ళది ఎలా ఉందండి, వాళ్ళకి అలా పనిచేస్తుంది, వాళ్ళకి 5 లక్షలు వస్తున్నాయి, వీళ్ళకి 10 లక్షలు వస్తున్నాయి, వాళ్ళు కారు తీసుకున్నారు, వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు, అన్ని మొత్తం మనమే చెప్తాం. అలా ఇంట చూస్తూ ఉంటారు ఎదుటివాళ్ళు. ఏమనుకుంటారంటే, జనరల్గా జరిగేది, సరేలేండి ఆధార్ కార్డు ఇదిగోండి, ఐడి ఇచ్చేసి రేపు స్టోర్కి వస్తానని చెప్తారు కదా. చెప్తారా? లేదండి. అలా కాకుండా ముందు వాళ్ళని మాట్లాడించాలండి. వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మనిషి, మనం ఎవరితో అయితే డీల్ చేయటానికి వెళ్ళామో, క్లోజ్ చేయటానికి వెళ్ళామో, ఆ ఎదుటి వ్యక్తిని మనం మాట్లాడించగలిగితే అక్కడ మీరు 100% సక్సెస్ అయినట్టే. ఏంటండి ఆయన మాట్లాడితే మనకెలా సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారా? చూడండి, ఒక్క మాట, ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆదాయానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అతని డ్రీమ్స్ కానీ ఈ ఫామ్ మెథడ్లో మొత్తం మనం తెలుసుకుంటాం. ముందు వింటాం. మనకున్న బిజినెస్, మనం చేసే బిజినెస్లో ఏ పాయింట్ దగ్గర అతను కనెక్ట్ అవుతాడు అనే వాల్యుబుల్ పాయింట్ కనుక మీరు పట్టుకోగలిగితే 5 minutesలో క్లోజ్ అయిపోద్ది అక్కడ డీల్ క్లోజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ ప్రతి బిజినెస్లో. డియర్ ఫ్రెండ్స్, ప్రతి బిజినెస్లో, చిన్న బిజినెస్ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు, లక్షల కోట్లు జరిగే టర్న్ ఓవర్లో కూడా డీల్, గుర్తుపెట్టుకోండి, డీల్ క్లోజ్ చేయటమే మీ యొక్క విజయానికి అది పునాది అవుతుంది. అవునా కాదా? మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైన నీడ్ ఉంది, ఫైనాన్షియల్ నీడ్ ఉందా, డ్రీమ్స్ ఉన్నాయా, లేకపోతే కస్టమరా, ఏ విధంగా అయితే కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ ఇప్పుడు మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి అని అంటే మీ దగ్గర అడాప్టర్ ఉంది, వైర్ ఉంది, ఫోన్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎక్కడ పెడతారండి? ప్లగ్లో కదా చేయాలి.
ప్లగ్ లోనే కదా. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. అంతేకాకుండా స్విచ్ దగ్గర, గోడ దగ్గర, పైన అటకం మీదో తీసుకెళ్లి, లేకపోతే పక్కన టేబుల్ మీద టేపర్ మీద పెట్టేసి వస్తే ఫోన్ ఛార్జింగ్ అవుతుందా? అవ్వదు. మరి ఇది కూడా అంతే. ప్లగ్ ఇన్ చేసుకోవటం, ఎక్కడైతే ఆ కనెక్టివిటీ కనెక్ట్ అయ్యే కాడ కనెక్ట్ చేసుకుంటే ఆ బంధం అనేది మీకు, ఇంకా చెప్పాలంటే ఒక ఫెయికాల్ బంధం లాగా దృఢంగా ఉండిపోద్ది. లైఫ్ లాంగ్ ఆ కస్టమర్ మీతో కనెక్ట్ అయి ఉంటారు ఆ విధంగా క్లోజ్ చేసుకుంటే. ఇది నేను అనుకుంటున్నాను, నేను నేర్చుకున్నాను, నేను ఆ విధంగా కొంతమంది దగ్గర సక్సెస్ అయ్యాను. మరి మీరు కూడా ఆచరించి సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నానండి. మరి హెచ్డిఆర్ లో భాగంగా ఈ 5 పాయింట్స్ ని ఈ రోజున మనం ఇది నేర్చుకున్నాం. ఇంకా మరి ఈ 5 పాయింట్స్ నేర్చుకొని మనం పెట్టుకున్నటువంటి, మనం ఈ మంత్ గోలు, ఈ ఇయర్ గోలు ఏంటంటే ఒకసారి చూద్దామండి. మనకి ముఖ్యంగా 100+ జూమ్ ని ఫిబ్రవరిలోకి మనం ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వాలి. అలాగే 150+ మెంబర్స్ తోటి ఓపెన్ మీటింగ్, ఛాంపియన్స్ డే, 1 డే సెమినార్ జరుపుకోవాలి. ఇంకా మోర్ అచీవర్స్ ఈ ఫిబ్రవరి మంత్ లో మనం అచీవ్మెంట్ చేసుకోవాలి. ప్రతి టీం నుంచి అచీవర్స్ రావాలి. ఇది రావాలి అని అంటే మరి మనం ఏం చేయాలి? ఈ మంత్ ఇంకా మనకి 20 డేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 20 డేస్ ని ఎలా ఉపయోగించుకోవాలి? కనీసం డైలీ ఒక ఇద్దరికి ప్లాన్ చెప్పాలి ఫ్రెండ్స్. నేను, మీరు అందరం డైలీ ఇద్దరికి ప్లాన్ చెప్పాలి. తద్వారా 20 రోజుల్లో కనీసం ఒక 40 నుంచి ఒక 50 మందికి ప్లాన్ చెప్పాలి. అంటే మీరు ఒక మంచి హోమ్ మీటింగ్ పెట్టి ప్లాన్ చెప్పొచ్చు, 1-on-1 చెప్పొచ్చు. ఇట్లా ఏదైనా కానీ వర్క్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి డేని మీరు ఆ రోజులో ఎంత వర్క్ అయితే మీరు చేయాలని ప్లాన్ చేసుకున్నారో ఆ వర్క్ షెడ్యూల్ పెట్టుకొని ప్లాన్ చెప్పి ఇన్వాల్వ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటూ కనీసం ఒక ఇద్దరిని మన సిస్టమ్కి కనెక్ట్ అయ్యే వ్యక్తుల్ని మనం తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇద్దరిని. మనం 20 రోజులు 40 మంది నుంచి 50 మందికి ప్లాన్ షో చేసుకుంటూ హోమ్ మీటింగ్ చేయనివ్వండి, 1-on-1 చేయనివ్వండి. సిస్టమ్ పర్సన్స్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇద్దరిని యాడ్ చేసుకుంటే ఇప్పుడు 60 మంది ఉన్నాం, అట్లీస్ట్ 50 వేసుకుందాం. 50+2 100 మంది కొత్త వాళ్ళు వస్తారు. 100 మనం ఒక 50, 150 మంది జూమ్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? బలంగా సంకల్పించుకోవాలి. ఇప్పుడు ఈ ఇయర్కి నేను 50,000 తీసుకుంటాను అని ఎలాగా బలంగా సంకల్పించుకున్నామో, ఈ మంత్ లో నా బిజినెస్ పార్ట్నర్, సక్సెస్ఫుల్ బిజినెస్ పార్ట్నర్ ని ఎంపిక చేసుకుంటున్నాను, ఈ ఇద్దరిని నేను ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేసుకోవాల్సిందే అని ఒక కంకణం కట్టుకుంటే అవుతుంది ఫ్రెండ్స్. 100% అవుతుంది. మనకి 6x6 ప్లాన్ ఉంది. వండర్ఫుల్ ప్లాన్ అన్నమాట. నెలకి ప్రతి ఇంట్లో 2,000 కొనుక్కునే వ్యక్తుల్ని ఎంత మందిని కావాలంటే అంతమందిని బిల్డ్ చేసుకోవచ్చు. 2,000 కొనకుండా ఏ ఇల్లు లేదు కాబట్టి, ఇంప్లిమెంటేషన్ చేస్తేనే పని అవుతుంది. కాబట్టి ఈ 6x6 ప్లాన్ ని ఒక 3 నుంచి 4, 3వ స్టెప్ కి 4వ స్టెప్ కి వెళ్ళేటప్పటికి, ఇప్పుడు 6x6 ప్లాన్ లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ మనం చేసుకోగలిగితే 40,000 ఆదాయం వస్తున్నప్పుడు, మరి కనీసం అట్లీస్ట్ సగంలో సగం 20,000 ఆదాయం వచ్చిన వండర్స్ క్రియేట్ అవుతాయి కదండి, అద్భుతాలు జరుగుతాయి కదా. మరి అలాంటి పర్సన్ ని మనం సిస్టమ్ కి ప్లగ్ ఇన్ చేస్తే మన స్ట్రెంగ్త్, మన టీమ్ స్ట్రెంగ్త్, మన SMS స్ట్రెంగ్త్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? వావ్, అద్భుతం అప్పుడు జరుగుతుందండి. ఎప్పుడు జరుగుతుందండి? డైలీ ప్లాన్ చెప్పాలి, ఇన్వాల్వ్ చేసుకోవాలి, సిస్టమ్ పర్సన్స్ ని వేటాడి తీసుకొచ్చి మనం సిస్టంలో కూర్చోబెట్టుకోవాలి. దేనికోసం? వాళ్ళ సక్సెస్ ఉంది, మన సక్సెస్ ఉంది. గెలిపిద్దాం. ఇక్కడ ఇద్దరు ఉండారండి, ఇద్దరు గెలుస్తారు. బయట ఎక్కడైనా సరే ఒకళ్ళే గెలుస్తారు. బయట మార్కెట్ బిజినెస్ లో ఒకళ్ళే గెలుస్తారు. ట్రెడిషనల్ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ప్రతి ఒక్కళ్ళు గెలుస్తారు. గెలిపించే బిజినెస్ మనది. కాబట్టి ఎవరిని కూడా అశ్రద్ధ చేయకుండా మన గోల్స్ మీద మనం ఎంత ఫోకస్ పెడితే
అంత మనకు రిజల్ట్ వస్తుంది. వర్క్లో ఫోకస్ పెట్టి ఇంప్లిమెంటేషన్ కనుక లేకపోతే అది పుస్తకాలకే పరిమితం అవుతుంది. చక్కగా ఫైర్ తోటి, డిజైర్ తోటి, ఎంతో శ్రద్ధతోటి మనం ఈ 5 రోజులు మన సార్ ఇచ్చిన టాస్క్ మనం పూర్తి చేసి మనం గెలుపుకి మొదటి మెట్టుని మనం అధిరోహించాం. అలాగే ఈరోజు ఈ సెకండ్ టాస్క్ కాంటాక్ట్ లిస్ట్ ని బిల్డ్ చేసి అందులో ఈ మంత్ మీరు 2 జాయినింగ్స్ ని చక్కగా, అంటే 2 క్వాలిటీ జాయినింగ్స్, సిస్టమ్ కి సపోర్ట్ చేస్తూ సిస్టమ్ లో ఉండి నేను వర్క్ చేస్తాను, పట్టుదలతో వర్క్ చేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ₹1,00,000 కావాలి, నా ఫ్యామిలీని నేను ఆనందంగా ఉంచాలి అని సంకల్పం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి మీ బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవడానికి ఈ రోజు ఈ సెకండ్ మెట్టుని, అంటే ఈ కాంటాక్ట్ లిస్ట్ ని బిల్డ్ చేసిన వారికి కంగ్రాట్స్ అండి వన్స్ అగైన్. అలా చేయకుండా ఉన్న వాళ్ళు ఈ రోజు మీరు బుక్ లో రాసుకొని పోస్ట్ చేసి 2వ మెట్టుకి మనం ఎక్కబోతున్నాం. అలా చేసుకుంటూ ఈ 20 రోజుల్ని మనం వినియోగించుకుంటూ మరి సెమినార్స్ ని, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను సార్తో కూడా మాట్లాడిన తర్వాత మీతో అనౌన్స్ చేస్తాము డేట్ కూడా, గుంటూరులో 20 రోజుల్లో గుంటూరులో ఒక మీటింగ్ పెట్టుకుందాం అని నేను అనుకుంటున్నాను. మీరు అందరు సపోర్ట్ చేస్తారని, మన బిజినెస్ డెవలప్మెంట్ కండి, మన బిజినెస్ సరౌండింగ్స్ లో మన టీమ్స్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసుకొని మోర్ గ్యాదరింగ్ చేసుకొని మనకి మన ఉన్న టార్గెట్స్ ని మనం రీచ్ అవ్వాలంటే మనకి ప్రధానమైన విషయం ఏంటంటే మీటింగ్స్. ఎన్ని మీటింగ్స్ మనం ఎక్కువగా పెట్టుకుంటామో మన సక్సెస్ అంత ఈజీ అవుతుంది. మరి అలాంటి కార్యక్రమానికి మనం ఒక మెంటర్ యొక్క పర్మిషన్ తీసుకొని డేట్ పెట్టుకొని చేసుకుందాం అని చెప్పేసి అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది సార్ నోటి ద్వారా అనౌన్స్ చేపించుకుందాం. మరి ఈ రోజున ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి మీకు నేను షేర్ చేసే అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ప్రతి ఒక్కళ్ళం కూడా అండి ప్రతి రోజుని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని వినియోగించుకొని మన కోసం అండి, ఎవరి కోసమో కాదు డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన కోసం ఎక్కడెక్కడో ఫలితాలు రానటువంటి, ఉపయోగం లేనటువంటి పనులు చేసుకుంటూ, ఓకే ఇప్పటివరకు తెలియక చేసాం, అయిపోయింది, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, నిన్నటి గురించే మనకొద్దు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రోజు మనదే అని చెప్పేసి బలంగా తీసుకొని ఈ 24లో గెలిచాం అనే దృఢ సంకల్పంతో ముందుకు రావాలని, వెళదామని మీరు అందరం కలిసి ఒక మంచి టీమ్ తోటి, ఒక మంచి ఇన్కమ్స్ తోటి, మోర్ ఎర్నర్స్ తోటి, ఓకే ఒక విజయ బావుటాన్ని మనందరం కూడా SMS అనే పదాన్ని 10 మందికి తెలిసేలాగా, పవర్ అకాడమీ SMS టీమ్ అనేది తెలిసేలాగా వర్క్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కాంటాక్ట్ లిస్ట్ ని గ్రూప్ లో పోస్ట్ చేయాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ చెప్తూ, ఈ కార్యక్రమాన్ని మన సాంబయ్య గారు డైలీ వర్క్ చేస్తూ ప్రతిదీ కూడా ఒక రైతుగా వచ్చి బ్యాగ్ లేకుండా, నేనన్నా ఎప్పుడన్నా బ్యాగ్ లేకుండా వెళ్తానేమో, బ్యాగ్ లేకుండా, బ్యాగ్ లో ప్రొడక్ట్ లేకుండా కనీసం పక్కూరికి కూడా వెళ్తలా సాంబయ్య గారు అయితే. మరి అలా హోస్టింగ్ లోకి అడుగుపెట్టి చక్కగా హోస్టింగ్ చేస్తున్నటువంటి సాంబయ్య గారికి మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ, బ్యాక్ టు మై హోస్ట్ సాంబయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక 3-4 minutes గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు సీతారామయ్య సార్ మనందరికి సీనియర్స్ తో సహా, నాతో సహా అవసరమైన మోస్ట్ వాల్యుబుల్ ట్రైనింగ్ ఇచ్చారు. అంటే కొంతమంది ఏమో తెలిసి చెయ్యము, కొంతమంది తెలియక చెయ్యము. సిస్టమ్ లో వర్క్ చేయటం ఒక సిస్టమాటిక్ వర్క్ అండి. ఏ పనైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తే అది సక్సెస్. అది సినిమాలో డైలాగ్ ప్రకారం పద్ధతిగా ఏం కొడుతున్నాడు అని హీరోని ఫైట్ చేస్తుంటే అంటాడు కదా విలను, ఎంత పద్ధతిగా కొడుతున్నాడు అని. అట్లా పద్ధతిగా చేసే వ్యక్తులు సక్సెస్ అవుతారు. వాళ్ళే సిస్టమ్ లో చేస్తున్నారు అంటారు. సిస్టమ్ అంటే ఒక ఆర్డర్, ఒక ప్రాసెస్, ఒక డిసిప్లైన్ గా, ఒక పద్ధతిగా కదా. కాబట్టి ప్రతి దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. మనం జనరల్ గా ఏం చేస్తాం,
దొరికిన వాళ్ళకి దొరికినట్టు చెప్పేస్తాం. ఎక్కడ కనపడితే అక్కడ 4 ముక్కల్లో 5 ముక్కల్లో చెప్పేయటం, నోటితో చెప్పేయటం కదా. అసలు ప్లాన్ ఎలా చెప్పాలి అనేది ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, అదొక సబ్జెక్ట్ అండి. అదొక సబ్జెక్ట్. RRR అనే సబ్జెక్ట్ ఉంటది. ఓకే, రైట్ పర్సన్ కి రైట్ ప్లేస్ లో రైట్ టైంలో చెప్పాలి అని. హౌ టు షో ద ప్లాన్ లో రైట్ పర్సన్ కి రైట్ ప్లేస్ లో రైట్ టైంలో చెప్పాలి, ఎలా చెప్పాలి చూడండి. ఇప్పుడు దానికి ముందు సబ్జెక్ట్, ఇప్పుడు సార్ చెప్పిన సబ్జెక్ట్ హౌ టు రిక్రూట్. రిక్రూట్ ఎలా చేయాలి, లిస్ట్ బిల్డింగ్ నుంచి మొదలెట్టాలి కదా. చెప్పింది ఆచరించాలి, సిస్టమ్ చెప్పింది, వాళ్ళే ముందుకెళ్తారు, నో డౌట్ అందులో. ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఆ స్టెప్ అయిపోయింది, అవుతుంది. ఇంకా ఇవాళట్లో రేపట్లో అందరూ రాసే వాళ్ళందరూ కంప్లీట్ చేస్తున్నారు. మరి దానికి కొనసాగింపు ఏం చేయాలి, ఇవాళ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు లిస్ట్ రాసి గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఎంత చక్కగా చెప్పారు సార్, పాయింట్స్ 5 పాయింట్స్ చాలా ఎఫెక్టివ్ గా నోట్ చేసుకున్నారు అందరూ. లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి, కాంటాక్ట్ చేసి వాళ్ళని మీట్ అవ్వాలి. ఓకే, వాళ్ళని మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి, రైట్. లేదా మీరు ప్లాన్ చెప్పాలి, మీరే ప్లాన్ చెప్పాలి, లేదా మీటింగ్ ఉంటే మీటింగ్ కి ఇన్వైట్ చేసి వినిపించాలి. ప్రతి గురువారం మనం ఫోకస్ పెట్టాలి. మొన్న కూడా 60 మంది ప్లస్ అటెండ్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్స్. గెస్ట్ల సంగతి ఏంటి, అది ఎప్పుడు గెస్ట్లు యాడ్ అవుతారంటే ఇవాళ సార్ చెప్పినట్టే, కాంటాక్ట్ అండ్ మీట్, షేర్ ద ప్రొడక్ట్స్ ఆర్ షో ద ప్లాన్. ప్రొడక్ట్ అయినా షేర్ చేయండి, ప్లాన్ అయినా చెప్పండి. వాళ్ళని తర్వాత ఫాలో అప్ చేయండి, డౌట్స్ ని హ్యాండిల్ చేయండి, స్పాన్సర్ చేయండి. ఇదే కదా స్టెప్స్. ఇప్పుడు సార్ చెప్పారు ఏమని, రోజుకి 2 చొప్పున 20 రోజుల్లో మీరు ప్లాన్ చెప్తే 40 మందికి చెప్తారు. ఓకే, మనం అనుకుంటాం కానీ అంతా చెయ్యం కదా. అందుకే అందులో 50% తీసుకోండి. రోజుకి ఒక్కళ్ళ చొప్పున కనీసం 20 రోజులు 20 మందికి, 20 రోజులు 20 మందికి చెప్పినా, ఇప్పుడు సార్ చెప్పినట్టే 50 మంది ఉన్నాం కదా యాక్టివ్ గా, 50 మంది కనెక్ట్ అవుతున్నారు కదా, 60 మంది పైన అవుతున్నారు కదా. అందులో 50 మంది సిన్సియర్ గా తీసుకున్న 50 మంది ఇంటి 20 మందికి చెప్తే ఎంత అండి, ఎన్ని ప్లాన్స్ చెప్తాం చెప్పండి. 50 మంది ఇంటూ 20 మంది, ఒక్కొక్కరు 20 మంది చొప్పున ఈ నెలలో ఎంత మందికి చెప్తాం. ఎవరి ద్వారా, SMS టీం ద్వారా 1000 మంది వింటారు ఫ్రెండ్స్. 1000 మందిలో ఎన్ని రిక్రూట్స్ వస్తాయి తెలుసా, ఎన్ని వస్తాయి తెలుసా, 300 రిక్రూట్స్ వస్తాయి. 300 అంటే ప్రతి 10 మందిలో 3 జాయిన్ అవుతారు. అందులో 100 క్వాలిటీ జాయినింగ్స్ వస్తాయి. అంటే 10లో 1, 100లో 10 మంది. అవునా, మనం 1000 మందికి చెప్తున్నాం కదా, 1000 మందికి చెప్తున్నామంటే 100 క్వాలిటీ రిక్రూట్స్ వస్తాయి. చూసారా, అప్పుడు ఈ 50కి 100 మంది తోడైపోతారు సిస్టమ్ లో. 50కి 100 మంది 150 అవుతాం. కనీసం 100 అయితే క్రాస్ అవుతాం టోటల్ గా, ఇక 100 క్రాస్ అయిపోతాం. ఇది మన టార్గెట్, ఫిబ్రవరి టార్గెట్. ఇంకా మొహమాటం వద్దు, నో షై ఫీలింగ్. మాట్లాడితే డబ్బులు. సీతారామయ్య గారు ఏం చెప్తారు, మనం డబ్బులు చెట్లు పెంచుతున్నాం. డబ్బులు చెట్లు పెరగాలంటే మాట్లాడే వాళ్ళకే అవి పెరుగుతాయి, మాట వింటాయి, లేకపోతే మాటను. ఆ చెట్లు మాట వినాలంటే మాట్లాడాలి. కాబట్టి మేము మాట్లాడటం కొంచెం ఫీర్ అండి అంటా ఉంటే అక్కడే ఉండిపోతామండి. అందరికీ చెప్తున్నాను, ఓకేనా. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ అందరికి ఆల్ ద బెస్ట్. సాంబయ్య గారికి ఆల్ ద బెస్ట్. విష్ యూ వెల్త్. బ్యాక్ టు మై హోస్ట్. సూపర్ సార్. చాలా మరి సార్ సీతారామ గారు కానీ మరి రాజేష్ సార్ కానీ చాలా చాలా చక్కగా చాలా సూపర్ గా అన్ని పిన్ టు పిన్ చాలా బాగా చెప్పడం జరిగింది. అలాగనే మన ఫస్ట్ హాఫ్ మేము కూడా చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కాంట్రాక్ట్ లిస్ట్ అయితే తయారు చేసుకున్నాం కానీ దాంట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది డివైడ్ చేయలేదు. ఇంకా మీద ఆ పొరపాటు అనేది లేకుండా ఇంకెక్కడెక్కడ ఏమన్నా చిన్న చిన్న ఏమైనా ఉంటే పొరపాట్లు సరి చేసుకుని ఇక సిస్టమ్స్ ఫాలో అవుతామని చెప్పి అనుకున్న గోల్ రీచ్ అవుతామని చెప్పి మాటిస్తున్నాం సార్.